వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్. చాలా మంచి కరెంట్ అఫైర్స్ని, స్టాండర్డ్ జీకేని పొందడం కోసం రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, కామెంట్ తప్పకుండా చేయండి. డిఎస్సి జీకే మరియు కరెంట్ అఫైర్స్ ఇతర పోటీ పరీక్షలకి ఉపయోగపడేలా మంచి అంశాలని ఈ వీడియోలో మనం చూద్దాం. దీనికి కంటిన్యూషన్గా ఒక్కొక్క వీడియో వస్తూనే ఉంటుంది. అంతర్జాతీయ లేదా ప్రాంతీయ సంస్థలు అనేటువంటి దాని మీద ఎక్కువగా మనం ఫోకస్ చేయాలి. ఆ సంస్థల యొక్క అబ్రివేషన్లు, ఆ సంస్థల యొక్క ప్రధాన కార్యాలయాలు, ఆ సంస్థల యొక్క అధ్యక్షులు లేదా డైరెక్టర్ జనరల్స్ లేదా సెక్రటరీ జనరల్స్ ఎవరైతే ఉన్నారో వారు, అవి నిర్వహించుకునే సమావేశాలు, ఆ సంస్థలు ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులు, ఆ సంస్థలకు వేరే పేరేమైనా ఉంటే ఆ పేర్లని మనం ఒక్కసారి చూద్దాం. అందులో మొదటి సంస్థ బిమ్స్టెక్ అంటారు. BIMSTEC, బిమ్స్టెక్. ఈ బిమ్స్టెక్ అనేది అబ్రివేషన్ ఏమిటి, ఎప్పుడు ఏర్పాటు చేయబడింది, ఎలా ఏర్పాటు చేయబడింది, దీనిలో సభ్య దేశాలు ఎన్ని, ఆ సభ్య దేశాల్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి దానిని ఇప్పుడు మనం చూద్దాం. అందులో భాగంగా దీని ఫస్ట్ అబ్రివేషన్ ఏమిటంటే బి అంటే బే ఆఫ్ బెంగాల్. బి అంటే బే ఆఫ్ బెంగాల్. ఇనిషియేటివ్ for multi-sectoral. T అంటే టెక్నికల్, ఏ అంటే అండ్, ఈ అంటే ఎకనామిక్, సి అంటే కోఆపరేషన్. Bay of Bengal Initiative for Multi-Sectoral, Technical and Economic Cooperation. బిమ్స్టెక్ యొక్క అబ్రివేషన్ నే అడిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా దీని మీద ఫోకస్ చేయండి. అలాగే ఈ అంశంలో ఒక అక్షరం యొక్క అబ్రివేషన్ ని కూడా అడగొచ్చు. ఐ అని అడగొచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్మెంట్, ఇండస్ట్రియల్, ఇండియన్, లేకపోతే ఇంటర్నేషనల్ అనేటువంటి రకరకాల అంశాలని అడిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా కీలకం. ఈ బిమ్స్టెక్ అనేది ఒక ప్రాంతీయ సంస్థ. ఇది ఒక రీజనల్ ఆర్గనైజేషన్. ఇట్ ఈజ్ ఏ రీజనల్ ఆర్గనైజేషన్. ఇది ఒక ప్రాంతీయ సంస్థ. ఈ ప్రాంతీయ సంస్థ ఎప్పుడు ఏర్పాటు చేయబడిందంటే జూన్ 6, 1997లో. జూన్ 6, 1997లో బ్యాంకాక్ డిక్లరేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ డిక్లరేషన్ ద్వారా బిమ్స్టెక్ ఏర్పాటు చేయబడింది అంటే బ్యాంకాక్ డిక్లరేషన్. చాలా ఇంపార్టెంట్. బ్యాంకాక్, థాయిలాండ్ లోని బ్యాంకాక్ లో జరిగినటువంటి సమావేశంలో ఫస్ట్ గా మనకి 4 దేశాలతో ఈ సంస్థ ఏర్పాటు చేయబడింది. బ్యాంకాక్ డిక్లరేషన్ కి 4 దేశాలు ఫస్ట్ సంతకం చేసి ఒక సంస్థని ఏర్పాటు చేసుకున్నాయి. కాబట్టి ప్రారంభంలో ఈ సంస్థని ఏమని పిలిచేవారు అంటే బిస్టెక్, BISTEC అని ఏర్పాటు చేసుకున్నారు. ఫస్ట్ 4 సంస్థలు కూడా బ్యాంకాక్ డిక్లరేషన్ అనేటువంటి అంశం మీద సంతకాలు చేసి 4 దేశాలు కూడా బిస్టెక్ ని ఏర్పాటు చేసుకున్నాయి. బిస్టెక్ అంటే మనకి ఫస్ట్ చాలా కీలకం బంగ్లాదేశ్. బి అంటే బంగ్లాదేశ్. అలాగే ఐ అంటే ఇండియా,
ఎస్ అంటే శ్రీలంక, అలాగే టీ అంటే థాయిలాండ్. ఇవి 4 దేశాలు. బిస్టెక్ బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్ ఎకనామిక్ కోఆపరేషన్. బంగ్లాదేశ్, భారతదేశం, శ్రీలంక, థాయిలాండ్ల ఆర్థిక సహకార సంస్థ అని ఇనీషియల్ గా 1997 జూన్ 6వ తేదీన బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా మొదటగా ఏర్పాటైంది. అయితే ఆ తరువాత ఇప్పుడు ప్రస్తుతం ఇది 7 సభ్య దేశాలతో అద్భుతమైనటువంటి బిమ్స్టెక్ గా రూపాంతరం చెందింది. అది ఎలా బిమ్స్టెక్ గా రూపాంతరం చెందిందో ఒక్కసారి మనం చూద్దాం. 1997 డిసెంబర్లో, అంటే ఇది ఏర్పాటైన సుమారు 6 నెలలకి 1997 డిసెంబర్ 22వ తేదీన ఈ బ్యాంకాక్ డిక్లరేషన్ మీద సంతకం చేసి 5వ దేశంగా మయన్మార్ యాడ్ అయింది. మయన్మార్ వాజ్ యాడెడ్. ఆ తరువాత 2000 చాలా కీలకమైనటువంటి అంశం. 2004లో ఫిబ్రవరి నెలలో భూటాన్ మరియు నేపాల్ దేశాలు యాడ్ అయ్యాయి. భూటాన్ మరియు నేపాల్ ఈ 2 దేశాలు జాయిన్ అవ్వడంతో ఈ బిస్టెక్ అనేది బిమ్స్టెక్ గా మారింది. అయితే బ్యాంకాక్ డిక్లరేషన్ పైన భారతదేశం తరపున సంతకం చేసినటువంటి వ్యక్తి సలీం ఇక్బాల్ షెర్వానీ. ఈ సంస్థ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే ప్రమోషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ బిట్వీన్ ద కంట్రీస్ బార్డరింగ్ బే ఆఫ్ బెంగాల్. బంగాళాఖాత తీర ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలు ఆర్థికంగా ఒకదానితో ఒకటి సహకరించుకోవడం కోసం, ఆ ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించుకోవడం కోసం ఈ సంస్థ ఏర్పాటు చేయబడింది. ఇదే దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. ఎప్పుడైతే ఈ సంస్థలో మయన్మార్ అనేటువంటి ఒక దేశము 1997 డిసెంబర్ 22వ తేదీన చేరిందో అప్పుడు ఈ సంస్థ ఎలా మారిందంటే BIMSTEC అయింది. BIMSTEC బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అని దీని పేరు మారింది. ఆ తర్వాత నేపాల్, భూటాన్లో 6వ మంత్రుల స్థాయి సమావేశము 2004లో జరిగింది. ఆ 2004లో థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగితే ఆ బ్యాంకాక్లో జరిగిన ఈ 6వ మంత్రుల స్థాయి BIMSTEC సమావేశం జరిగితే ఆ సమావేశంలో భాగంగా ఈ నేపాలు, భూటాను చేరడంతో ఇది బిమ్స్టెక్ గా మారింది. ఆ తర్వాత మనకి చాలా కీలకమైనటువంటి అంశము మూడవ బిమ్స్టెక్ సమావేశము 2014లో మయన్మార్లోని న్యాపిటాలో జరిగింది. ఆ న్యాపిటాలో జరిగినటువంటి సమావేశంలో 7 దేశాల యొక్క నాయకులు కూడా ఈ బిమ్స్టెక్ కి ఒక ప్రధాన కార్యాలయం ఉండాలని ఆమోదించి ప్రధాన కార్యాలయం ఏర్పాటుకి ముందడుగు వేశారు. దాంతో ఈ బిమ్స్టెక్ యొక్క ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఢాకా, బంగ్లాదేశ్లో ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్లోని ఢాకాలో 2014 సమావేశంలో భాగంగా బిమ్స్టెక్ కి ఒక హెడ్ క్వార్టర్స్ ఉండాలని దానిని ఏర్పాటు చేశారు. అయితే
ఈ 7 దేశాలు బిమ్స్టెక్ యొక్క 7 దేశాలని ఎలా గుర్తుపెట్టుకోవాలి, కోడ్ ఏమిటి అనే దాని మీద మనం చూస్తే సింపుల్ గా బిమ్స్టెక్ యొక్క దేశాలని ఎంబీబీఎస్ నిట్ అని గుర్తుపెట్టుకోండి. ఎంబీబీఎస్ నిట్ లో చదివారు మీరు ఎంబీబీఎస్ ని. ఎం అంటే మయన్మార్, బి అంటే బంగ్లాదేశ్, బి అంటే భూటాన్, ఎస్ అంటే శ్రీలంక, ఎన్ అంటే నేపాల్, ఐ అంటే ఇండియా, టి అంటే థాయిలాండ్. మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, నేపాల్, ఇండియా అండ్ థాయిలాండ్. ఈ 7 దేశాల కూటమి బిమ్స్టెక్ కూటమి. అయితే అదే సంవత్సరం మనకి 2014లో ఈ సంస్థకి బిమ్స్టెక్ అనేటువంటి ఒక సంస్థకి ఒక ఫ్రేమ్ వర్క్ ను కూడా రూపొందించడం జరిగింది. దేశాల మధ్య 7 సభ్య దేశాల మధ్య కూడా సహకారాన్ని మరింతగా ప్రోత్సహించడం కోసం ఒక స్పెషల్ ఫ్రేమ్ వర్క్ ను కూడా డిజైన్ చేశారు. అయితే ఈ బిమ్స్టెక్ అనే సంస్థ ఇది ప్రధానంగా సభ్య దేశాల మధ్య సెక్టర్ల వారీగా ప్రోత్సహించడం జరుగుతుంది, కోఆపరేషన్ సహకరించుకోవడం జరుగుతుంది. అయితే బిమ్స్టెక్ లో ప్రారంభంలో 6 రంగాలలో సహకరించుకోవాలని నిర్ణయించారు. బిమ్స్టెక్ లో ప్రారంభంలో సభ్య దేశాల మధ్య 1997లో ఏర్పాటైనప్పుడు 4 దేశాలు, ఒకటి బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్ ఎకనామిక్ కోఆపరేషన్ గా ఏర్పడిందని చెప్పాను. ఈ 4 దేశాలు 6 రంగాల మీద సహకరించుకోవాలని ఫస్ట్ నిర్ణయించుకున్నాయి. ఆ 6 రంగాలు ఏమిటంటే ట్రేడ్ వాణిజ్యము, టెక్నాలజీ సాంకేతికత, ఎనర్జీ ఇంధనము అదే శక్తి, ట్రాన్స్పోర్ట్ రవాణా, టూరిజం పర్యాటకం, ఫిషరీస్ మత్స్య సంపద. ఈ 6 రంగాల మీద బిమ్స్టెక్ లో ప్రారంభంలో సహకరించుకోవాలని నిర్ణయించారు. ఆ తరువాత దీనిని 2008కి వచ్చేటప్పటికి ఈ 6 రంగాలతో పాటుగా అదనంగా మరొక 8 రంగాలని ఆమోదించి సహకరించుకోవాలని నిర్ణయించారు. మొత్తంగా బిమ్స్టెక్ లో ఉన్న సభ్య దేశాలు 14 రంగాలలో సహకరించుకోవడం కోసం ప్రెసెంట్ ఈ సంస్థ ఏర్పాటు చేయబడింది. 2008 నుంచి ఈ సంస్థ యొక్క సహకరించుకునే రంగాలు 14. ఆల్రెడీ మొదటి 6, ఆ తర్వాత 8 అని చెప్పాం. ఇప్పుడు మొత్తం 14 కూడా వరుసగా చెప్తాను చూసుకోండి. ట్రేడ్ వాణిజ్యము, టెక్నాలజీ సాంకేతికత, ఎనర్జీ శక్తి, ట్రాన్స్పోర్ట్ రవాణా, టూరిజం పర్యాటకం, ఫిషరీస్ మత్స్య సంపద. ఇవి 6 ఫస్ట్ యాడ్ అయినవి. అగ్రికల్చర్ వ్యవసాయ రంగం, పబ్లిక్ హెల్త్ ప్రజారోగ్యం, పోవర్టీ ఎలివేషన్ పేదరిక నిర్మూలన, కౌంటర్ టెర్రరిజం ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు, ఎన్విరాన్మెంట్ పర్యావరణము, కల్చర్ సంస్కృతి, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ ప్రజల మధ్య సంబంధాలు, ప్రజల మధ్య పరిచయాలు, అండ్ క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పులు అని ఈ 14 రంగాలని కూడా మనకి ఈ బిమ్స్టెక్ దేశాల మధ్య సహకారం పెంపొందించలేక రూపొందించడం జరిగింది. అయితే ఇందులో మరొక కీలకమైన అంశం ఏమిటంటే 2021లో బిమ్స్టెక్ కి సంబంధించిన ఒక్కొక్క దేశానికి, ఒక్కొక్క సభ్య దేశానికి ఒక్కొక్క సెక్టర్ ని, దాంట్లో సబ్ సెక్టర్స్ ని కేటాయించడం జరిగింది. అందులో భారతదేశానికి కేటాయించిన సెక్టర్లు ఏమిటంటే సెక్యూరిటీ, రక్షణ రంగం, మొత్తం సెక్యూరిటీ. అంటే ఈ సభ్య దేశాల యొక్క రక్షణ భారత్ చూసుకుంటుంది. అందులో భాగంగానే మనకి కొన్ని సబ్ సెక్టర్స్ ని కూడా కేటాయించారు. ఆ సబ్ సెక్టర్స్ ఏమిటంటే కౌంటర్ టెర్రరిజం, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎనర్జీ శక్తి, అలాగే కౌంటర్ టెర్రరిజము. ఇంకొకటి ఏమిటంటే విపత్తుల నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్. అందులో భాగంగా ఈ సెక్టర్ ని ఇండియాకి కేటాయించారు సెక్యూరిటీ. అయితే మనకి చాలా ఇంపార్టెంట్, భారతదేశంలో ఈ బిమ్స్టెక్ కి సంబంధించినటువంటి కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి. ఆ సంస్థలు ఏమిటంటే బిమ్స్టెక్ వెదర్ ఫోర్కాస్టింగ్ సెంటర్ గ్రేటర్ నోయిడాలో ఉంది, ఉత్తరప్రదేశ్ లో. బిమ్స్టెక్ ఎనర్జీ సెంటర్ ఏమో బెంగళూరులో ఉంది.
అలాగే బిమ్స్టెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెంటర్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఇన్ఫర్మేషన్ సెంటర్, బిమ్స్టెక్ టూరిజం ఇన్ఫర్మేషన్ సెంటర్, నాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిమ్స్టెక్ టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెంటర్ ని ఢిల్లీలో ఏర్పాటు చేశారు. అలాగే బంగ్లాదేశ్ కి మొత్తం బ్లూ ఎకానమీని కేటాయించారు, ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్స్, డెవలప్మెంట్ ని కేటాయించారు. భూటాన్ కి ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ని కేటాయించారు. మయన్మార్ కి అగ్రికల్చరల్ సెక్టర్ కేటాయించారు. నేపాల్ కేమో పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ ని కేటాయించారు. భారత్ మాత్రం సెక్యూరిటీ. అలాగే శ్రీలంక దేశానికేమో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ని కేటాయించడం జరిగింది. థాయిలాండ్ కి కనెక్టివిటీ అనేటువంటి ఒక సెక్టర్ ని కేటాయించారు. అయితే బిమ్స్టెక్ కి సంబంధించినటువంటి కీలకమైన అంశం ఏమిటంటే, ఈ బిమ్స్టెక్ ఇప్పటి వరకు ఎలాంటి చార్టర్ ని కలిగి లేదు, 2022 వరకు కూడా. ఈ బిమ్స్టెక్ కి సంబంధించిన ఒక చార్టర్ ని తీసుకురావడం జరిగింది, బిమ్స్టెక్ యొక్క చార్టర్. ఈ బిమ్స్టెక్ చార్టరు 2022లో మార్చి 30వ తేదీన శ్రీలంకలోని కొలంబోలో జరిగినటువంటి 5వ బిమ్స్టెక్ సమావేశము, 5వ బిమ్స్టెక్ సమావేశము వర్చువల్ గా జరిగింది, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. ఆ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ 5వ బిమ్స్టెక్ సమావేశంలో భాగంగా ఈ బిమ్స్టెక్ కి ఒక చార్టర్ ని తీసుకురావడం జరిగింది. ఈ చార్టర్ లో మొత్తం మనకి 11 చాప్టర్లు ఉన్నాయి. ఈ చార్టర్ లో మొత్తం 11 చాప్టర్లు, అలాగే 36 ఆర్టికల్స్ ఉన్నాయి, ప్రకరణలు 36 ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ 36 ఆర్టికల్స్ అలాగే 11 చాప్టర్లతో ఉన్నటువంటి ఈ బిమ్స్టెక్ చార్టరు ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది అంటే మే 20, 2024 నుంచి ఈ బిమ్స్టెక్ చార్టర్ అమలులోకి రావడం జరిగింది. ఈ బిమ్స్టెక్ చార్టరు అమలులోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ బిమ్స్టెక్ విదేశాంగ మంత్రుల సమావేశము న్యూఢిల్లీలో 2024 జూలై 11, 12 తేదీల మధ్య జరిగింది. 2024 జూలై 11, 12 తేదీల మధ్య ఈ బిమ్స్టెక్ విదేశాంగ మంత్రుల రీట్రీట్ జరిగింది. ఇది ఓవరాల్ గా 2వ విదేశాంగ మంత్రుల సమావేశము. మొదటిదేమో 2023 జూలై 17న థాయిలాండ్ లోని బ్యాంకాక్ లో జరిగింది. 2వ విదేశాంగ మంత్రుల రీట్రీట్ ఏమో భారత్లోని న్యూఢిల్లీలో జూలై 11, 12 తేదీల్లో జరిగింది. అలా చార్టర్ అమల్లోకి వచ్చిన తర్వాత బిమ్స్టెక్ కి జరిగిన తొలి సమావేశం ఇదే. విదేశాంగ మంత్రులు సుబ్రహ్మణ్యం జైశంకర్, భారత విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ ఆధ్వర్యంలో ఈ సమావేశము విజయవంతంగా నిర్వహించబడింది. అయితే ఈ చార్టర్ ప్రకారము జెండాని ఎలా ఉపయోగించాలి, బిమ్స్టెక్ యొక్క జెండాని ఎలా ఉపయోగించాలి అన్నది కూడా క్లియర్ కట్ గా చెప్పారు. బిమ్స్టెక్ యొక్క జెండా 3 రకాలుగా ఉపయోగించవచ్చు. ఒకటి టేబుల్ ఫ్లాగ్ గా, రెండోది కార్ ఫ్లాగ్ గా, మూడోది వెన్యూ ఆర్ అవుట్ డోర్ ఫ్లాగ్ గా వాడచ్చు. ఈ బిమ్స్టెక్ యొక్క ఫ్లాగ్ 5:3 నిష్పత్తిలో ఉంటుంది. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఓవరాల్ గా వైట్ కలర్ లో ఉంటుంది. వైట్ కలర్ లో 5:3తో దీన్ని పొడవు వెడల్పు నిష్పత్తితో తయారు చేయొచ్చు. అలాగే ఈ చార్టర్ కొత్తగా తీసుకొచ్చినది ఏమిటి అంటే, బిమ్స్టెక్ చార్టరు కొత్తగా ఈ బిమ్స్టెక్ గ్రూప్ ని కొత్త సభ్య దేశాలని చేర్చుకోవడం, పరిశీలక హోదా దేశాలని ఏర్పరచుకోవడం లేదా చేర్చుకోవడం జరుగుతుంది. ఇక నుంచి కొత్త దేశాలు బిమ్స్టెక్ లో సభ్య దేశాలుగా చేరుతాయి. ఈ అంశము, ఈ బిమ్స్టెక్ అనేది 5 దశలు కలిగినటువంటి ఒక ఆర్గనైజేషన్. ప్రస్తుతం ఈ బిమ్స్టెక్ కి భారత్ కు చెందిన ఇంద్రమణి పాండే సెక్రటరీ జనరల్ గా పనిచేస్తున్నారు. భారత్ కు చెందిన ఇంద్రమణి పాండే 2024 జనవరి నుంచి ఈయన బిమ్స్టెక్ సెక్రటరీ జనరల్ గా పనిచేస్తున్నాడు. ఈయన బిమ్స్టెక్ కి
నాలుగవ సెక్రటరీ జనరల్. అయితే ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశము, ఈ బిమ్స్టెక్ దేశాలు 2018 నుంచి మైలెక్స్ పేరుతో మిలిటరీ విన్యాసాలని నిర్వహిస్తున్నాయి. మైలెక్స్ పేరుతో విన్యాసాలని నిర్వహించుకునే దేశాలు ఏవి అంటే బిమ్స్టెక్ దేశాలు, MBBS, NIT. ఈ బిమ్స్టెక్ సర్టెన్ గా ఇయర్లీకి 2 సంవత్సరాలకు ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి అనే అంశం ఏమీ లేదు, ఎప్పుడు సమావేశం అవ్వాలన్నది. బిమ్స్టెక్ యొక్క హెడ్స్ సమావేశము 2024 సెప్టెంబర్లో, 6వ బిమ్స్టెక్ సమావేశము 6th బిమ్స్టెక్ సమ్మిట్ 2024 సెప్టెంబర్లో థాయిలాండ్ లో జరగబోతుంది. ఇది చాలా కీలకమైనటువంటి అంశము, ఖచ్చితంగా మనకి ఇంపార్టెంట్. అయితే ఈ బిమ్స్టెక్ ఉన్న సభ్య దేశాల పరంగా ఒక ఇంపార్టెంట్ అయిన అంశం ఉంది. ఆ ఇంపార్టెంట్ అయిన అంశం ఏమిటంటే, సింపుల్ గా మనకి దక్షిణాసియా ప్రాంతాల సహకార మండలి ఉంది, దాన్ని సార్క్ అంటారు. అలాగే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఆగ్నేయ ఆసియా దేశాల కూటమి ఒకటి ఉంది, దాన్ని ఏషియాన్ అంటారు. ఏషియాన్ లో 10 సభ్య దేశాలు ఉంటే సార్క్ లో 8 సభ్య దేశాలు ఉన్నాయి. అటు సార్క్ కూటమికి, ఇటు ఏషియన్ కూటమికి బిమ్స్టెక్ అనేది ఒక మధ్యవర్తిగా పనిచేస్తుంది. ఎందుకంటే బిమ్స్టెక్ లో ఉన్న 7 సభ్య దేశాలలో మొదట మయన్మారు, థాయిలాండ్ ని తీసుకుంటే ఏషియాన్ లో సభ్య దేశాలు, బంగ్లాదేశ్, భూటాను, శ్రీలంక, నేపాల్, ఇండియాని తీసుకుంటే ఇటు సార్క్ లో సభ్య దేశాలు. అంటే ఈ 7 దేశాలు అటు సార్క్ సమావేశంలో కొన్ని డిస్కస్ చేస్తాయి, అటు ఏషియన్ సమావేశంలో డిస్కస్ చేస్తాయి. అక్కడ డిస్కస్ చేసినవి, ఇక్కడ డిస్కస్ చేసినవి కలిపి సార్క్ లో డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఇది ఒక మధ్యవర్తిగా బిమ్స్టెక్ పనిచేస్తుంది. ఓకే, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. దీని ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన PDF కూడా మీకు అందుబాటులో ఉంది. ఎవరికైనా కావాల్సి వస్తే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు నాకు మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా వారికి పంపిస్తాను. థ్యాంక్ యూ.